ఉండడం అంటే మనము మన ఇంటి వారు చెడుతనమును అసహించుకునే వారిగా ఉండాలి. సామెతలు 10:27 అంటాడు, దేవుని యందు భయభక్తులు గలవారు దీర్ఘాయువు పొందుతారు. నీకు నీ ఇంటి వారికి ఏముండాలి అంటే దేవుని యందు భయము. చెప్పండి అందరూ, నీకు నీ ఇంటికి ఏముండాలి? భయము, భక్తి ఉండాలి. ఎప్పుడైతే నీవు నీ ఇంటి వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో నీ ఇంటి వారందరూ కూడా దీర్ఘాయువు కలిగి ఉంటారంట. అంటే దేవుడిచ్చిన ఆయుష్కాలము కలిగి ఉంటారు అని చూస్తున్నాం. మరి మన మనస్సులో ఏముండాలి? మరి దేవుని బిడ్డల మనస్సులో ఏముండాలంటే దేవుని మాటలు ఉండాలంట. సామెతలు 7:1 మనం చూస్తే, నా కుమారుడా, చూడండి, మన ఇంటిలో దేవుని యందు భయము, భక్తి ఉండాలి. మన మనస్సులో దేవుని మాటలు ఉండాలి. మన మనస్సులో ఏముండాలి? దేవుని మాటలు ఉండాలి. మత్తయి సువార్త 24:35 అంటాడు. మత్తయి సువార్త 24:35, ఈ ఆకాశము భూమి గతించిపోవును కానీ దేవుని మాటలు ఏమాత్రము గతించిపోవు. పిల్లరా, వాక్యాన్ని మనము గమనిస్తూ ఉంటే యోహాను సువార్త 6:68 అన్నాడు, దేవుని మాటలు నిత్య జీవము గల మాటలు. నీ మనస్సులో ఎప్పుడు ఏముండాలి అంటే దేవుని మాటలు ఉండాలి. ఆకాశము గతించిన, భూమి నాశనమైన, దేవుని మాటలు నీ మనస్సులో ఉండాలి. ఆ మాటలు నిత్య జీవము గల మాటలు. మనలో ఏముండాలో అన్న విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాను. ఇక మన హృదయములో ఏముండాలి అంటే క్రీస్తు ఉండాలి. ఎఫెసీ పత్రిక 3:16 మన హృదయములో ఏముండాలి అంటే క్రీస్తు మన హృదయములో ఉండాలి. మన ఇంటిలో దేవుని భయభక్తులు ఉండాలి. మన మనస్సులో దేవుని మాటలు ఉండాలి. మన హృదయములో క్రీస్తు ఉండాలి. దేని పిల్లారా, నీ హృదయములో ఏముంది? ఈ లోకపు తలంపు, లోకపు మాటలు కలిగి ఉన్నావేమో ఆలోచన చేసుకో. నీ హృదయము క్రీస్తు నివసించు స్థలమై ఉండాలి. దేవుని పిల్లారా, మరి మన గదిలో ఏముండాలి అంటే ప్రార్థన ఉండాలి. మత్తయి సువార్త 6:6 మనం చూస్తాం. మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి, గమనించండి, క్రీస్తు మన హృదయములో ఉండాలి. మన గదిలో ప్రార్థన ఉండాలి. వాక్యము చెబుతూ ఉంది,
మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూస్తాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లరూ పొందుదురు. నీ గదిలో ప్రార్థన ఉంటే ఆ ప్రార్థనలో నీవు ఏమి అడిగినా పొందుకోగలవు. గనుక మన గదిలో చేసే ప్రార్థన వలన ఈ లోకములో ఏమైనానో మనం పొందుకోగలము అని చెప్పి దేవుని వాక్యము నేర్పుతుంది. మరి మన చేతిలో ఏముండాలి? మన చేతిలో బైబుల్ ఉండాలి. చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. జీవవాక్యము మన చేతిలో ఉండాలన్నాడు దేవుడు. లరా మన గదిలో ప్రార్థన ఉండాలి, మన చేతిలో వాక్యం ఉండాలి. మన చేతిలో వాక్యం ఉండాలి. ఎంతమంది చేతిలో వాక్యం ఉందో ఒకసారి చూపిస్తారు నాకు. చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. వాక్యము నీ చేతిలో నీ యొద్దను, వాక్యము నీ నోటను, నీ హృదయములో ఉండాలి. పిల్లరా, వాక్యము నీ చేతిలో ఉండాలి, ఆ వాక్యము నీ నోటిలో ఉండాలి, ఆ వాక్యము నీ హృదయములో ఉండాలి. అందుకే మందిరానికి వచ్చేటప్పుడు మన చేతిలో ఏముండాలి అంటే వాక్యము ఉండాలి. సెల్ ఫోన్స్ కాదు ఉండడం. మందిరంలోకి రాగానే ముందు సెల్ ఫోన్ కట్టేయాల. సెల్ ఫోను చెత్త కబుర్లు ఆడుతుంది. కనుక మన చేతిలో చెప్పండి ఏముండాలి? వాక్యం ఉండాలి. మరి మందిరములో అందరూ కలిసి ఉండాలి. అపోస్తుల కార్యగ్రంథం 11వ అధ్యాయము 26వ వచనం. మందిరములో వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి చాలు. అంటే మందిరములో ఉన్న వారందరూ ఎలా ఉండాలి? చెప్పండి, ఎలా ఉండాలి? కలిసి ఉండాలి. మందిరములో ఉన్న మనం అందరం ఒక కుటుంబం. కుటుంబం కలిసి ఉంటుందా, విడిపోయి ఉంటుందా? మాట్లాడండి. మీ కోడలు వస్తే కలిసి ఉంటావా, విడిపోతావా? కలిసి ఉంటుంది. మనము ఆత్మీయముగా ఒకరికొకరు సహోదరులము కనుక కీర్తనాకారుడు అంటాడు 133వ దావీదు కీర్తన 1వ వచనములో, సహోదరులు ఐక్యతగా కలిసి ఉండుట ఎంతో మేలు. మందిరములో మనం ఎలా ఉండాలంటే ఎడముఖము పెడముఖముగా ఉండకూడదు.
మందిరములో వచ్చిన వారితో నాకు ఏ సంబంధము లేదు, మందిరములో వచ్చే వారితో నేను మాట్లాడిన అవసరత లేదు అనుకోకూడదు. నీకు ఏదైనా సమస్య వస్తే నీ మందిరములో ఉన్నవారే నీ కొరకు ప్రార్థన చేస్తారు. నీకేదైనా సమస్య వస్తే నీ మందిరములో ఉన్నవారే నీ కొరకు కన్నీటి ప్రార్థన చేస్తారు. అది నువ్వు మర్చిపోయావు. మందిరములోకి వస్తూ ఉన్నావు కానీ నేను వారితో కలిసి ఉండను, నేను వీరితో కలిసి ఉండను అనుకుంటూ ఉన్నావు. నువ్వు మందిరములు ఎవరో తెలుసా? దేవుని బిడ్డవు. దేవుని బిడ్డలైన మనం ఒక కుటుంబం కనుక కుటుంబములో ఉన్నవారందరూ కలిసి ఉండాలి. కుటుంబములో ఉన్నవారు కలిసి ఏకీభవించాలి అన్న విషయాన్ని మనము గ్రహించాలి. దేవుని బిడ్డలారా, భక్తిలో నీతి ఉండాలి. వాక్యం చూస్తే లూకాసు సువార్త 2:25 సిమియోను కొరకు దేవుడు ఒక మాట అన్నాడు. లూకాసు సువార్త 2:25 యెరూషలేము యందు సిమియోను అనే ఒక మనుష్యుడు ఉండెను, అతడు నీతిమంతుడును. మన భక్తిలో నీతి ఉండాలి. దేవుని పిల్లారా, నామకార్థమైన భక్తి కాదు. దేవుని విషయములో నీ భక్తిలో నీతి కనబడుతూ ఉండాలి అని వాక్యము సెలవిస్తుంది. ఇక దేవుని బిడలైన మనలో శ్రమలో ఓర్పు ఉండాలి. కాబట్టి క్రైస్తవులకట శ్రమలో ఏముండాలి? చూడండి, రోమాపత్రిక 5:3 చూద్దాం. అంతేకాదు, శ్రమలో ఓర్పు కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. యాకోబు రాసిన పత్రిక 5:13 అన్నాడు, మీలో ఎవరికైనా శ్రమ వచ్చినట్లయితే వారు ప్రార్థించేయండి ఓర్పుగా. శ్రమలు వచ్చినప్పుడట ఓర్పుగా ప్రార్థన చేయాలి. శ్రమలను ఓర్చుకోవాలి మనం. దేవదాసయ్య గారు అన్నారు, మానవునికి శ్రమలు పిల్లారా. వాక్యాన్ని మనం గమనిస్తూ ఉంటే ఎక్కడా లేని శ్రమలు మనకే వస్తున్నాయి అని దేవుని మనం ఎన్నడూ నిందించకూడదు. దేవుని పట్ల మనం ఎప్పుడూ సొనుగు కొనకూడదు. ఒక క్రైస్తవ జీవితములో శ్రమలో ఓర్పు కలిగి ప్రార్థన చేసేవారిలా ఉండాలి. అప్పుడు ప్రభు అంటున్నాడు కీర్తన గ్రంథము 34:17 వారి శ్రమలన్నిటిలో నుంచి నేను విడిపిస్తాను. ఏమా ఉందా? శ్రమలో ఓర్చుకుంటున్నావా? శ్రమలో ఓర్పు కలిగి ఉంటున్నావా? ఆలోచన చేయి. శ్రమలో మనకి ఓర్పు ఉండాలి. శ్రమలను ఓర్చుకుంటూ ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ద్వారా ప్రభు అన్నాడు, వారి శ్రమలు అన్నిటిలో నుండి నేను వారిని విడిపించదను. ఇక విశ్వాసగట మోకాళ్ళ పైన నల్లని మచ్చ ఉండాలి. ముఖము మహిమతో తెలిపెక్కాలి. మోకరిస్తూ ఉన్నారా మీరు? ఈ మోకాళ్ళ పైన నల్లని మచ్చ ఉందా?
పరలోకములో దేవుడు నీ వద్ద చూసేది ఏదైనా ఉందంటే నీ మోకాళ్ళు. దేవదాసయ్య గారు అన్నారు, ఓ విశ్వాసులారా, నీ మోకాలు నలుపెక్కాలి, నీ ముఖము తెలిపెక్కాలంటే మహిమతో తెలిపెక్కాలి. నిర్గమాకాండము 34వ అధ్యాయం 30వ వచనములో మోషే దేవుని సన్నిధిలో మోకరించాడు. 40 దినాలు మోషే దేవుని సన్నిధిలో మోకరించుట వలన మోషే మోకాలు నలిపెక్కింది, అతని ముఖ చర్మము మహిమతో తెలిపెక్కింది. ఏమంటే మన మోకాలుకి ఏముండాలంటే నల్లని మత్స ఉండాలి. మన ముఖము మహిమతో తెలిపెక్కాలి. దైవజనుడు అన్న మాట లారా. ఇక మన మాటలో వాక్యాన్ని మనం చూస్తే కీర్తన గ్రంథము 119 దావీదు కీర్తన 140 వచనాన్ని చదువుదాం. మాటలో స్వచ్ఛత ఉండాలి. కొందరు మాటకి వాడతారు అబద్ధాలు. మాటలు ఏముండాలట? స్వచ్ఛత. కీర్తనాకారుడు అంటున్నాడు, నా మాటలో స్వచ్ఛత ఉన్నది అని. కీర్తనాకారుడు అన్నందుకు మత్తయి సువార్త 5:37 అంటాడు ప్రభు. మత్తయి సువార్త 5:37 నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అదే నీ మాటలో స్వచ్ఛత. కొందరు అంటారు, అమ్మగారు మీటింగ్ వచ్చేస్తామండి అంటారు. అమ్మగారు 100 సార్లు ఫోన్ చేసినా వస్తామని చెప్పరు, రామని చెప్పరు. ఏమండి, అమ్మా శుక్రవారం ప్రార్థనకు వచ్చేస్తాం అంటారు. మరలా ఫోన్ చేస్తే వస్తామని చెప్పరు, రామని చెప్పరు. అంటే నీ మాటలో స్వచ్ఛత లేదు. మాట ఎలా ఉండాలంట? అవునంటే అవును, కాదంటే కాదు. వస్తానంటే రావాలి, రానంటే మానేయాలి. వస్తాను అని చెప్పి రాకుండా మానేయకూడదు, చేస్తాను అని చేయకుండా మానేయకూడదు, వెళతాను అని చెప్పి వెళ్ళకుండా మానేయకూడదు, ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మానేయకూడదు. అది నీ మాటలో స్వచ్ఛత లేనట్టు. కీర్తనాకారుడు అంటున్నాడు, మన మాటలో స్వచ్ఛత ఉండాలి. పిల్లరా, మన చూపు తిన్నంగా ఉండాలంట. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనాన్ని చూద్దాం. నీ కనులు ఇటు అటు చూడక సరిగాను చాలు. పిల్లరా, కొందరు మందిరంలోకి వచ్చి ఇటు అటు చూస్తూ ఉంటారు. పిల్లరా, మనిషిని పాపములో పాడవేసేదే కన్ను. నీ కన్ను ఎలా చూడాలంటే సూటిగా చూడాలంట. ఏమా, మందిరంలోకి వచ్చి అటు ఇటు చూస్తున్నావా? ఏమంటే కొన్ని మందిరాల్లో 13వ అధ్యాయం 16వ వచనములో కొందరు చూపు ఎలా ఉందంట?
యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం కింద ఉంటుంది ఒక మాట చదువమ్మా. చూపు వార చూపు. బా, నువ్వు ఎలా కూర్చున్నావు, ఇలా కూర్చున్నావు కదా, గుళ్ళో కూర్చున్నావు ఏమ్మా, అది విశ్వాస తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్నవారు ఎవరంటే సహోదరి సహోదరుడు, అవును కదా, రాజ్యంగారు మా అక్క. ఎలా చూపట యెషయా గ్రంథం 3:16లో వార చూపు చూస్తూ. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనములో యేసు ప్రభువు ఒక మాట అన్నాడు, నేను మీతో చెప్పుచున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయములో చూపుతో వ్యభిచారం. ఇది చూపులతో వ్యభిచారం. ఏమండి ఇలారా, నా వాక్యం ఇలా సూటుగా ఉంటుంది వచ్చినట్టు మరి స్త్రీ మగవారిని మౌనంగా ఉండాలి. యెషయా చూద్దాం, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. అలాగనక నీ క్రియలను, చాలు, నీ క్రియలలో యథార్థత ఉండాలి. భక్తుడు ఏమంటున్నాడంటే నీ క్రియలలో యథార్థత ఉండాలి. అంటే క్రియ అంటే ఏంటి? పని. నీ క్రియలలో యథార్థత ఉండాలి. ఏమా, ఉందా యథార్థత? చెప్పండి. దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. నీ క్రియలు ఎలాగున్నాయి? నీ క్రియలు మంచి క్రియలేనా? నీ క్రియలు చెడ్డ క్రియలుగా మారిపోయాయా? నీ క్రియలు ఎలా ఉండాలి అంటే యథార్థంగా ఉండాలి. మనము దేవునికి ఇచ్చుటలో మనస్ఫూర్తిగా ఇవ్వాలట. మొదటి దినవృత్తాంతములు 29:5 వచనములు అంటున్నాడు, ఈ దినమున దేవునికి ప్రతిష్టముగా మనస్సు పూర్తిగా ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా? దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దేవునికి ఇచ్చుటలో మనస్ఫూర్తిగా ఇవ్వాలట. మనం ఇవాళ సంస్కారం తీసుకుంటున్న వారులారా, యేసు ప్రభు శరీర రక్తాలు తీసుకొని ఎంత మనస్ఫూర్తి కానుక వేస్తావో, 5 రూపాయల కాసు వేస్తావో, 10 రూపాయల కాసు వేస్తావో, ఇక నీ బ్రతుకు మారదు. దేవునికి ఇచ్చుటలో నీ మనస్సు మారదు. దేవునికి ఇచ్చుటలో మనస్ఫూర్తిగా ఇచ్చేవారు ఉండాలి. లూకాసు సువార్త 21వ అధ్యాయం 3 నుంచి యేసు ప్రభు అన్నాడు, ఒక పేద విధవరాలు అందరికంటే ఎక్కువ ఇచ్చాను. ఇవాళ దేవుడు నీ కొరకనాలి. ఇవాళ ఫలానా నా కుమార్తె, ఫలానా నా కుమారుడు ఇవాళ సంఘములో ఉన్న వారందరికంటే ఎక్కువ ఇచ్చాడు అని దేవుడిని కొరకు చెప్పాలి. ఏమా, దేవుడిని కొరకు చెప్పాలి. ఇంకొక మాట చూద్దాం. నీకు నీ ఊరిలో మంచి సాక్ష్యం ఉండాలి. నీవున్న ఊరిలో, లేకపోతే నీవున్న వీధిలో నీకొక మంచి సాక్ష్యం ఉండాలి.
మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడకుండానట్లు సంఘము కాకుండా వెలపడి ఉన్న ప్రజలలో మంచి సాక్ష్యం. బయట వారు నీ కొరకు ఏం చెప్పాలంట? చెప్పండి, ఏం చెప్పాలి? అబ్బాయి అమ్మాయి మంచిది కాదండి. మొదటి 3వ యోహాను సువార్త 3వ యోహాను సువార్త మొదటి అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. వారు దేవుని ప్రేమను గూర్చి సాక్ష్యం ఇవ్వాలంట. ఈ ప్రేమ కొరకు ఇతరులు సాక్ష్యం ఇవ్వాలి. అంతేగా నువ్వు వేరే భర్తను ప్రేమించి వేరే భార్యను ప్రేమించి నిన్ను మందలించి నీకు బుద్ధి చెప్పే సేవకుని ఎంచుకో. ఆ సేవకుని కొరకు మంచి సాక్ష్యం చెప్పు. రా, వాళ్ళు కొన్ని సంఘాలకు వెళ్తే నువ్వు ఎవరో కూడా తెలియదు వాళ్ళకి. నువ్వేదో బ్యాగ్ తగిలించుకోనో బైబిల్ పట్టుకోనో లింగాన్ని ఊపుకొని పోతే ఆ సేవకుడికి నువ్వు ఎవరో కూడా తెలియదు. నువ్వు చస్తుంటే కనీసం నిన్ను పరామర్శించడం. అలాంటి మందిరానికి ఎగసి వెళ్ళిపోతూ ఉంటావు. నీవు ఉన్న సంఘములో మంచి సాక్ష్యం ఉండాలి. నీవున్న వీధిలో నీకు ఒక మంచి సాక్ష్యం ఉండాలి. నీ సేవకుని దగ్గర నీకు ఒక మంచి సాక్ష్యం ఉండాలి. నీ తోటి సహోదరుల దగ్గర నీకు ఒక మంచి సాక్ష్యం ఉండాలి. మందిరానికి వెళ్తుంది కదమ్మా, ఊరంతా తిరుగుతుంది. మందిరానికి వెళ్తుంది కానమ్మా, వాడితో వీడితో మాట్లాడుతుంది. మందిరానికి వెళ్తాడు కానీ రోడ్డు మీద బారులో కూర్చుంటాడు. ఇవా మంచి సాక్ష్యాలు? ఏమంటాయి? ప్రభు అన్నాడు, మీ మందిరంలో యవనస్తులు మధ్యాహ్నానికి అధ్యాయం 2వ వచనం. ప్రకటన 1:2. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు కొరకు సాక్ష్యమును గూర్చి ఆ యోహాను చూసినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. చూసిందల్లా మనం ఏమివ్వాలి? అలా సందులో దూరుతున్నారని చూసి సాక్ష్యం చేసిన కార్యం నువ్వు ఎవరికైనా సాక్ష్యం చెప్పావా? ఏమండి, నువ్వు చూసింది దేవుని మందిరములో దేవుడు చేస్తున్న కార్యాలను చూసి మనం సాక్ష్యం చెప్పాలి. ప్రభు అత్తమాలని అంటారు, మీ మందిరం ఇంటిలో పొదుపు ఉండాలి. ఏముండాలి? ఉందమ్మా పొదుపు? ఇంట్లో పొదుపు ఉందా? ఏమ్మా, 30 కేజీ పప్పు పాడేస్తూ ఉంటుంది. ఉల్లిపాయలు తీసుకొచ్చి కోయకుండా పక్కనెట్టి కుళ్ళిపోయే వారు కొంచెం పక్కన పడేస్తుంటుంది. మిమ్మల్నే చాలా పొదుపు. ఏమ్మా చెప్పండి, అదా పొదుపు? 10,000 జీతం వస్తే 15,000 రూపాయలు ఖర్చు చేయడం అదా పొదుపు? ఏమండి, కిస్మిస్ వస్తుందంటే అందరికంటే నా చీర ఏముండాలి తెలుసా? చెప్పండి, ఇంట్లో ఏముండాలి? పొదుపు ఉండాలి. ఏమో నాకు తెలుసు, నువ్వు సేవకుడు ఉన్నాడు గనుక ఇంటిలో మనకు భయభక్తులు ఉండాలి. మన మనస్సులో దేవుని మాటలు ఉండాలి. మన హృదయములో క్రీస్తు ఉండాలి. మన గదిలో ప్రార్థన ఉండాలి.
మన చేతిలో దేవుని వాక్యం ఉండాలి. ఊరిలో మనకొక మంచి సాక్ష్యం ఉండాలి. మందిరములో అందరూ కలిసి ఉండాలి. ఇలా భక్తిలో నీతి ఉండాలి. శ్రమలో ఓర్పు ఉండాలి. మోకాళ్ళ పైన మచ్చ ఉండాలి. ముఖానికి మహిమ గల తెలుపు ఉండాలి. మాటలో స్వచ్ఛత ఉండాలి. చూపు నిదానంగా ఉండాలి. క్రియలో యథార్థత ఉండాలి. దేవునికి చెడులో మనస్సు ఉండాలి. ఇంటిలో పొదుపు ఉండాలి. ఇది క్రైస్తవుడు పాటించవలసిన విధానము, పద్ధతి అని మీకు నేను తెలియజేస్తున్న వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. మాటలు ప్రభు దీవించునుగాక.